నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్స్ కూడా ప్రతిరోజు పండ్లు తీసుకోమని చెప్తూ ఉంటారు. కొంతమంది అన్ని ఫ్రూట్సు కలిపి సలాడ్ లాగా తింటారు. సో, కొన్ని రకాల పండ్లు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో, అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ మనం అరటిపండు, పప్పాయ ఈ 2 కలిపి తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. అదేంటంటే ఈ 2 కలిపి తినడం వల్ల వాంతులు గానివ్వండి, తలనొప్పి, అలాగే మీరు చూసుకున్నట్లయితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి. అసల అరటిపండు, పప్పాయ చేసే మేలేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్. అరటిపండు తినడం వల్ల కండరాల్లో బలమొస్తుంది. అలాగే ఆయుర్వేదంలో అరటిపండు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే పప్పాయ గనుక మీరు చూసుకున్నట్లయితే, పప్పాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేవి తగ్గుతాయి. అండ్ గుడ్ కొలెస్ట్రాల్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో గనక చూసుకున్నట్లయితే, పప్పాయ వేడిని కలుగజేస్తుంది. అండ్ ఈ 2 గనక చూసుకున్నట్లయితే వివిధ అంటే ఆపోజిట్‌లో ఉంటాయి కాబట్టి, ఈ 2 కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పేసి వైద్యులైతే అంటున్నారు. ముఖ్యంగా అరటిపండు గుండెకు మంచిది. అలాగే పప్పాయ జీర్ణక్రియకి మంచిది. సో, ఈ 2 కలిపి కాకుండా విడివిడిగా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మంచిది కూడా విడివిడిగా తినడం వల్ల. ఇలా మిక్స్‌డ్ సలాడ్‌లో గనక మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కువ పప్పాయ గానివ్వండి, అలాగే బనానా గానివ్వండి, అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇలా దానిమ్మ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. సో, మిక్స్‌డ్ ఫ్రూట్స్‌లో ఏంటంటే ఈ 2 కలిపి తినకుండా ఉంటే మంచిది. విడివిడిగా తింటే దీనివల్ల చాలా మంచి ఉపయోగాలైతే ఉన్నాయి. ముఖ్యంగా పప్పాయ పచ్చకామర్లు ఉన్నవాళ్ళు గానివ్వండి, అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే పచ్చకామర్లు ఉన్నవాళ్ళు పప్పాయ తినకుండా ఉంటే మంచిది. సో, అరటిపండు మనకి అన్ని విధాలుగా మంచి చేస్తుంది. అండ్ పప్పాయ కూడా మనకి అన్ని విధాలుగా మంచి చేస్తుంది. ఈ 2 కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అండ్ ఈ 2 విడివిడిగా తింటే మంచి లాభాలైతే ఉంటాయి. సో, ఇది ఈరోజు హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.